ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇకపై ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రతి జిల్లా పర్యటిస్తా. డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రకటన. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. జగన్నాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకున్న సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు దంపతులు. నగర వాడబలిజ సంక్షేమ సంఘానికి తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి. ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. ఏపీఎస్పీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు. ముఖ్య అతిథిగా హాజరైన 3rd బెటాలియన్ కమాండెంట్ ఎం దీపిక. ఇకపై ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రతి జిల్లా పర్యటిస్తానని, ఆ కార్యక్రమాన్ని కూడా పిఠాపురం నియోజకవర్గం నుంచే ప్రారంభిస్తానని, రౌడీయిజానికి పాల్పడితే ఎవరినైనా సరే తొక్కి నార తీస్తానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో శుక్రవారం పర్యటించారు. ముందుగా పిఠాపురం మండలం కుమారపురంలో గోకులం షెడ్లను ప్రారంభించారు. అనంతరం పిఠాపురం పట్టణంలో గల OBS మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన పల్లె పండుగ మహోత్సవం కార్యక్రమం సభలో కొణిదెల పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా గోకులాలు ఏర్పాటు గురించి, పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి సభకు వివరించారు. అనంతరం సభను ఉద్దేశించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ తుమ్మల బాబు, ఏపీ సివిల్ సప్లైస్ చైర్మన్ తోటా సుధీర్, ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, బుర్రా కృష్ణంరాజు, రాష్ట్ర జిల్లా అధికారులు పాల్గొన్నారు. నేను సిమెంట్ ఇళ్లలో కూడా నేను అక్కడ నాకు షెడ్లేసుకొని ఉంటానని చెప్పాను. ఇప్పుడు ఇందాక చెప్తున్నాను పేషి అందరికీ. నేను కొన్న స్థలంలో షెడ్లు వేసుకొని 14 రోజులు ముందు అవసరమైతే ఎక్కువ ఇక్కడే ఉండి మన పిఠాపురం ఉన్న ప్రతి గ్రామానికి వెళ్ళి 53, 54 గ్రామాలు ప్రతి మండలం నేను వచ్చి స్వయంగా నాకు ప్రతి ఒక్కరు తెలియాలి. నాకు ఎందుకంటే నేను నాకు అదే కావాలి. మన ఇద్దరు కూడా రోగి అదే కోరుకున్నాడు, వైద్యుడు అదే ఇచ్చాడు. మరి మీకు అదే కావాలి, నాకు అదే కావాలి. మనందరం కలిసి మన పిఠాపురాన్ని మొత్తం జాతీయ స్థాయిలో దీని పేరు తీసుకున్నాం. మనసు పెడితే ఏమన్నారు, మీరు ఇంత బలంగా నిలబడ్డారు. సో ఏంటి ఎదుగుతున్నారంటే ఫోన్లో అలా కాదు. నాకు పిఠాపురం నుంచి చాలా కంప్లైంట్స్ వచ్చింది. అంటే పిఠాపురం పట్టణంలో కొంత ఎస్పీ గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా, కొంత ఉదాసీనంగా ఉన్నారు మన పోలీస్ వ్యవస్థ అని చెప్తా ఉన్నారు. ఒకసారి మీరు చేయండి. ఎందుకంటే చిల్లర దొంగతనాలు పెరుగుతూ ఉన్నాయి. గంజాయికి అలవాటు పడ్డ కుర్రాళ్ళు 100-500 లాక్కొని పోతూ ఉన్నారు. దొంగతనం చిన్నదే కావచ్చేమో కానీ ఊళ్ళల్లో నోటి మాట ద్వారా దొంగతనాలు పెరిగాయి అనేది మొదలైతే పవన్ కళ్యాణ్ వచ్చి దొంగతనాలు పెరిగినాయని చాలా దరిద్రంగా ఉండదు.
దయచేసి చూసుకోండి. పిఠాపురం పట్టణంలో రథాలపేట, ఇందిరానగర్, అగ్రహారం ప్రాంతాల్లో గంజాయి వాడకం పెరిగినది ఉంది. అవునమ్మా? అలాగే తున్నించి వచ్చేవాళ్ళు ఇక్కడ కుర్రాళ్ళకి గంజాయి సప్లైర్స్గా మారుస్తున్నారని, పిల్లల్ని ఏడిపించి అది మగతనం అంటే తొక్కి నార తీస్తాం, పిచ్చ. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, తల్లి లేకుండా మనుగడ లేదు సృష్టిలో. మీరు ఆడబిడ్డలకి పోలీస్ శాఖ కూడా నేను చాలా బలంగా చెప్తా ఉన్నాను, ఇంకొకసారి నాకు ఈవ్ టీజింగ్ అనేది నాకు కనిపించకూడదు పిఠాపురంలో. దిస్ ఈజ్ మై డైరెక్టివ్. ఇక్కడ నా నియోజకవర్గాన్ని నేను సవ్యంగా చేసుకోలేనప్పుడు, నా నియోజకవర్గాన్ని నేను సరిగ్గా కాపాడుకోలేను, నా డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి దేనికి, అధికారులు ఉండడం దేనికి? నేను చాలా స్పష్టంగా ఉన్నాను ఈ విషయంలో. వీళ్ళని కొడితే క్రిమినల్స్కి కాస్ట్ లేదు, గుర్తుపెట్టుకోండి. తప్పులు చేసి కులాల వెనక దాక్కుంటే బయటికి తీసుకొస్తాం, గుర్తుపెట్టుకోండి. కులాల వెనక దాక్కోకండి. వాళ్ళు క్రిమినల్స్కి కులం లేదు, ప్రజాప్రతినిధులకి కులం లేదు. చాలా స్పష్టంగా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కాకినాడ నగరంలో గల అన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పటిష్ట ఏర్పాట్లను చేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. శుక్రవారం ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని కాకినాడ జగన్నాథపురంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, శ్రీదేవి దంపతులు చిన్నకోడలు డాక్టర్ అనీషాతో కలిసి రాగా దేవస్థానం కార్యనిర్వహణాధికారిని సత్యవాణి స్వాగతం పలికారు. ఉత్తర ద్వారం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎమ్మెల్యే దంపతులు దర్శించుకుని వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పటిష్ట ఏర్పాట్లను చేయడమే కాకుండా ప్రతి ఒక్కరూ దేవుడి ఎదుటి సమానమే అనే ఉద్దేశ్యంతో వీఐపీ పాసులను రద్దు చేయడం జరిగిందని వివరించారు. ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ తుమ్మల సునీత, నాయకులు గుబ్బల చిన్న, పెద్ద, పూర్ణ, బలరాం, పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వర దేవాలయాల్లో పెద్ద ఎత్తున ప్రజలు రావడం జరుగుతుంది. దాని తగ్గట్టుగా ఎప్పుడు కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తుంటాయి. ఈరోజు నిన్న జరిగిన సంఘటన చూసుకుంటే, మొన్న జరిగిన సంఘటన తిరుపతిలో కలిసివేసింది. చాలా బాధపడ్డాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ పరంగా అన్ని వెంకటేశ్వర దేవాలయాలు కూడా ప్రతిష్టమైన ఏర్పాట్లు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలనేది ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా మన కాకినాడ జగన్నాథపురం వెంకటేశ్వర దేవాలయంలో అన్ని ఏర్పాట్లు కూడా చేసాం. అదేవిధంగా క్యూ లైన్లో వరుసగా వెళ్ళడం కానీ, అదేవిధంగా ఏదైతే ఈరోజు ఈ జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకుని విఐపి పాస్లు కూడా రద్దు చేసామండి. ఈ రోజున విఐపి పాస్లు ఇచ్చినప్పుడు కూడా చెప్పాలి, ఏదైతే పాస్లు ఇచ్చినో విఐపీలకు ఇచ్చినప్పుడు నిజమైన భక్తులు తెల్లారుజామున వస్తే 5 గంటలకు వస్తే 5 గంటలకు వచ్చిన ఈరోజు 9 గంటల వరకు దర్శనం చేసుకోలేకపోయారు చాలామంది. అదే విఐపి పాస్లు ఇస్తే 11, 12 అయిపోద్ది. ఇటువంటి సంఘటనలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని విఐపి పాసులు రద్దు చేస్తాం. అందరూ సమానమైనట్టుగా ఈరోజు ప్రతి ఒక్కరూ దేవుడి ముందు సమానం అన్నట్టుగా దర్శనం చేసుకునే అవకాశం కల్పించాం. ఈ జగన్నాథపురం వెంకటేశ్వర దేవాలయంలో ఈవో గారు కూడా, ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది. తీర్థ ప్రసాదాలు కానీ, మంచినీళ్ళు కానీ, అదేవిధంగా క్యూ లైన్ వెళ్ళేటప్పుడు తీసుకునే జాగ్రత్తలు కానీ అన్నీ బాగా తీసుకున్నాం. చాలా సంతోషం. ఈ రోజున ఏర్పాట్లు చాలా బాగా చేశారు ఈవో గారికి. అదే ఇక్కడ ఉన్న సిబ్బందిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి అదేవిధంగా ఆ వెంకటేశ్వర దయ వల్ల కాకినాడ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, తెలుగు వారందరికీ కూడా, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని, మీరు అనుకున్న కోరికలు నెరవేరాలని మీ జీవితంలో. అదేవిధంగా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం కష్టపడి పనిచేస్తుందో అనుకున్న పనులన్నీ కూడా జరగాలని, రాష్ట్ర అభివృద్ధి జరగాలి, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని, ఆ వెంకటేశ్వర వల్ల అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. కాకినాడ నగర వాడబలిజ సంక్షేమ సంఘానికి అన్ని విధాలుగా తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు.
ఇటీవల కాకినాడ జగన్నాథపురంలో గల కాకినాడ నగర వాడబలిజ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఏర్పడింది. దీంతో నూతన కమిటీ గౌరవ అధ్యక్షులు బడే గోవిందరావు, అధ్యక్షులు నీలపల్లి కామరాజు, కార్యదర్శి గరికిన సతీష్ బాబు, కోశాధికారి పీరాది మంగరాజులతో పాటు సంఘం ఉపాధ్యక్షులు వరిపల్లి గణేష్, చొక్కా నానాజీ, కార్యవర్గ సభ్యులు కలిసి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోటా సుధీర్లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వాడబలిజ సంక్షేమ సంఘం అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం పెద్దలు చోడిపల్లి తిరుమలరావు, చవ్వాకుల రాంబాబు, మాజీ అధ్యక్షులు ధోని, చిట్టిబాబు, పేర్ల రజనీ కుమార్లు ఉన్నారు. కాకినాడ ఏపీఎస్పీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సంక్రాంతి సంబరాలను అత్యంత వైభవంగా కన్నుల పండుగగా విద్యార్థులు జరుపుకున్నారు. సంక్రాంతి యొక్క ప్రాముఖ్యతతో పాటు రంగురంగుల రంగవల్లికలతో పాటు వివిధ వేషధారణలతో పాటు తెలుగు సాంస్కృతి సంప్రదాయాలను ఉట్టిపడే విధంగా విద్యార్థులు వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ప్రదర్శించి తెలుగు జాతి యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు. భోగభాగ్యాలు ఇచ్చే భోగిమంట మొదలుకొని పశువుల పండుగగా చెప్పుకునే కనుమ వరకు ఈ 3 రోజుల పండుగను చాలా చక్కగా కన్నుల పండుగగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమాండెంట్ ఎం దీపిక, అడిషనల్ కమాండెంట్ ఎస్ దేవానందరావు, అసిస్టెంట్ కమాండెంట్ చంద్రశేఖర్, అసిస్టెంట్ కమాండెంట్ మోహన్ రావు, బీడబ్ల్యూఓ రవిశంకర్, ఆర్ అజయ్ కుమార్, శ్రీరాము, ప్రసాద్, ప్రధానోపాధ్యాయులు, ఇతర సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొని వేడుకలను ఆశాంతం తిలగించి విజేతలైన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసి ప్రోత్సహించారు. 3rd బెటాలియన్ గ్రౌండ్లో సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన 3rd బెటాలియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వైపు నుంచి ఏర్పాటు చేశారు. ఈ సంక్రాంతి సంబరాల వల్ల అందరు పిల్లలకి కూడా ఊరుల్లో ఎట్లా గ్రామాల్లో సంక్రాంతి చేసుకుంటారు, మన ట్రెడిషన్ బట్టి ఎలాంటి ఫెస్టివిటీస్ ఉంటాయి అనేది తెలుస్తుంది. ఈరోజు పిల్లలు ఇంకా మన బెటాలియన్ సిబ్బంది అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్తో ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొని ఈ సంక్రాంతి ఫెస్టివల్ని ఎంజాయ్ చేస్తారు. అందరికీ కూడా నా సంక్రాంతి శుభాకాంక్షలు. కాకినాడ నగరంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని కాకినాడ సాంబమూర్తి నగర్లో నూతనంగా నిర్మించిన శ్రీ 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 వైభవ వెంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రంలో ఉత్తరద్వార దర్శనంకు భక్తులు బారులు తీరారు. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని స్వామివారిని ఉత్తరద్వారం ద్వారా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, సతీమణి ద్వారంపూడి మహాలక్ష్మి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్తరద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లను చేశారు. సంక్రాంతి వేడుకల సందర్భంగా కాకినాడ మెయిన్ రోడ్ లో గల ప్రముఖ వస్త్ర షోరూం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో తమ కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నారు. సంక్రాంతి వేడుకలను పురస్కరించుకుని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తన కస్టమర్ల కోసం #1 షాపింగ్ #1 సేవింగ్ పేరుతో ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. వీటిలో భాగంగా ప్రతి ₹1000 కొనుగోలుపై విలువైన తక్షణ కానుకలు, బై 1 గెట్ 1, ఎంపిక చేసిన ఐటమ్స్ పై 50% వరకు తగ్గింపు, ఇంకా కాంబో సేవర్స్ వంటి ఆఫర్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ పై 10,000 వరకు తగ్గింపు, 6, 9, 12 నెలల ఈఎంఐ ఎంపికలపై అందుబాటు. ఈ మహత్తర అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా తమ అభిమాన కస్టమర్లను సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సవినయంగా ఆహ్వానిస్తోంది. మనస్ఫూర్తిగా మా కస్టమర్ దేవుళ్ళకి స్వాగత సుమాంజలి. శారీని ₹149 నుంచి స్టార్టింగ్ ఇస్తున్నామండి. అలాగే పట్టు చీరలో 3 $2,995 నుంచి ఉన్నాయండి. అలాగే వర్క్ శారీస్ 2 శారీస్ ₹795 నుంచి, అలాగే 2 సైడ్ కట్ కుర్తీస్ ₹695 నుంచి, 2 లెగ్గింగ్స్ ₹595 నుంచి, అలాగే 2 హాఫ్ శారీస్ ₹1395 నుంచి ఇస్తున్నామండి. వీటితో పాటు మెన్స్ వేర్లో 3 షర్ట్స్ ₹999, 3 జీన్స్ అండ్ కాటన్ ప్యాంట్స్ ₹999 నుంచి, అలాగే కిడ్స్ వేర్లో 3 కాటన్ ఫ్రాక్స్ ₹645, 4 కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ టీ షర్ట్స్ ₹550, అలాగే 4 కిడ్స్ గర్ల్స్ అండ్ బాయ్స్ షార్ట్స్ని ₹650. ఈ ఆఫర్లన్నీ కూడా మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సంక్రాంతి సందర్భంగా ఈ ఆఫర్లన్నీ మీ అందుబాటులో వచ్చినామండి. వీటితో పాటు మీరు హెచ్డిఎఫ్సి ఈఎంఐ ట్రాన్సాక్షన్తో పే చేస్తే ₹5,000 నుంచి ఈఎంఐ ట్రాన్సాక్షన్ పెట్టుకుంటే కనుక ₹10,000 వరకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా వస్తుందండి. అలాగే ఈ షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత కూడా ప్రతి ₹1,000 నుంచి ఖచ్చితంగా గిఫ్ట్ కూడా వస్తుందండి. ప్రతి ₹1,000 నుంచి మీరు షాపింగ్ చేసిన విలువను బట్టి గిఫ్ట్ మారుతూ ఉంటుంది. అంటే ₹1,000 నుంచి ఒక గిఫ్ట్, ₹2,000, ₹3,000, ₹5,000, ₹10,000, ₹20,000, ₹30,000, ₹40,000, అలా ₹50,000 వరకు మనకి స్పాట్ గిఫ్ట్ ఖచ్చితంగా అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఈ ఆఫర్లన్నీ మీరు వినియోగించుకున్నందుకు, అలాగే వినియోగించుకోకపోతున్నందుకు మా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యం నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటూ
సునిశ్చిత నైపుణ్యాలు అంటే కేవలం ఆంగ్ల భాష మాట్లాడడం ఒక్కటే కాదని పలకరించడం, వివరించడం, సమాజాన్ని ప్రేమించడం, స్నేహం చేయడం లాంటివన్నీ విద్యార్థి నైపుణ్యాలకు సంబంధించిన అంశాలేనని ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ ఏ హర్షవర్ధన్ అన్నారు. కాకినాడ విద్యుత్ నగర్ లోని ఐడియల్ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న యువజనోత్సవాల్లో శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విద్యార్థి మనస్సు సానుకూల భావాలతో నిండినప్పుడు చదువులు సక్రమ ఫలితాలను ఇస్తాయని, పరీక్షల కోసమే చదివే పద్ధతిలో మార్పు రావాలని ఆయన ఆకాంక్షించారు. సామాజిక మాధ్యమాల్ని అదే పనిగా చూడటం మంచిది కాదని, ఆదర్శప్రాయులైన స్త్రీ పురుషుల జీవితాల్ని అధ్యయనం చేయడం వల్ల విద్యార్థి పురోగమిస్తాడని ఆయన అన్నారు. కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ డాక్టర్ పి చిరంజీవిని కుమారి మాట్లాడుతూ ప్రతి ఏడాది స్వామి వివేకానంద జన్మదినం సందర్భంగా జాతీయ యువజన దినోత్సవాల్లో భాగంగా వారం రోజుల పాటు యువజనోత్సవాలు మరియు సంక్రాంతి సాంస్కృతిక సంబరాలు నిర్వహిస్తున్నామని, యువ విద్యార్థుల్లోని వివిధ రకాల ప్రతిభా పాఠవాలను వెలుగులోకి తీసుకురావడం, దేశభక్తి, సామాజిక బాధ్యతలు, సాంస్కృతిక వారసత్వాన్ని తెలియజేయడం లాంటి ఉద్దేశాలతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ఆమె అన్నారు. స్త్రీలు, యువకులే దేశాన్ని ఉన్నత పదంలో నడపగలరన్న స్వామి వివేకానంద ఆకాంక్షల్ని విద్యార్థులు విధిగా తెలుసుకోవాలని అకాడమిక్ డైరెక్టర్ ఎం రంజిత్ అన్నారు. కంప్యూటర్ క్విజ్, పోస్టర్ మేకింగ్, చదరంగం, చిత్రలేఖనం, నృత్యం, సంగీతం మొదలైన వివిధ రకాల పోటీల్లో పాల్గొన్న విజేతలకు ఎం రంజిత్, అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ కెఎస్ వాసు బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. వైస్ ప్రిన్సిపల్ వి కామరాజు, అధ్యాపకులు ఆచార్య ప్రసూన, ఎంఏ సయ్యద్ యువజనోత్సవాలకు సారథ్యం వహించగా వివిధ శాఖల అధ్యాపకులు, అధిక సంఖ్యలో కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. Lower than the people of the other countries, it should not be felt that our culture is next to the European culture or US culture. No, India comes first. Only when we revive our moral strength, our physical strength, our educational strength, and our mental strength. Instead, you spend that time chatting to your friend. You spend that time playing some cricket, playing volleyball. You can do lots of group activities. మీరు ఏదైతే ఫ్రెండ్షిప్ ఇవాళ చేసుకుంటున్నారో, మైండ్ యూ, ఇవాళ మీరు ఎంత స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ అంటే బిజినెస్ పరంగా కూడా చెప్తున్నాను. ఒక 15 years తర్వాత, 20 years తర్వాత మీరు మీ లైఫ్లో సక్సీడ్ అయ్యి ఒక కెరీర్లో ఉన్నప్పుడు దీస్ ఫ్రెండ్స్ ఆర్ ద పీపుల్ హూ విల్ కమ్ టు హెల్ప్ యూ అవుట్. సో దిస్ ఈజ్ ద ప్లేస్. అంటే మనం కాలేజ్ చదువుతున్న రోజులు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మనకు పెద్ద రెస్పాన్సిబిలిటీస్ ఏముండవు. మనకు ఉన్న ఓన్లీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? చదవడం, ఎగ్జామ్స్ పాస్ అవ్వడం. ఈ టైంలో వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ వైజ్లీ, వీళ్ళందరూ మంచిగా ఫ్యూచర్లో సక్సెస్ అవుతారు. మీరు ఏం బాధపడకండి. నేను క్లాస్లో లాస్ట్ ర్యాంక్ వస్తుంది, నేను వెనకాల ఎక్కడో కూర్చుంటున్నాను, నాకు మంచి మార్కులు రావట్లేదు. దట్ ఈస్ నాట్ వాట్ ఈస్ సక్సెస్ ఈస్ అబౌట్. మంచి మార్కులు రావాలి, గట్టిగా చదవాలి, యూ పుట్ యువర్ ఎఫర్ట్. స్వామి వివేకానంద చెప్పింది అదే. కర్మయోగి అని ఆయన ఒక చాప్టర్లో ఏం చెప్తారంటే, యూ హ్యావ్ టు పుట్ ఎఫర్ట్స్, రెస్ట్ విల్ ఫాలో. ఇఫ్ యు ఆర్ నాట్ పుట్టింగ్ ఎఫర్ట్స్ అండ్ థింకింగ్ దట్ అయ్యో నాకు ఫస్ట్ ర్యాంక్ రాలేదు, నాకు ఈసారి బీఎస్సీ కంప్యూటర్స్లో డిస్టింక్షన్ రాలేదంటే, నువ్వు ఎఫర్ట్స్ పెట్టి రాకపోతే బాధపడాలి. నువ్వు ఎఫర్ట్సే పెట్టకపోతే ఏం ఉపయోగం? సో ఎఫర్ట్స్ పెట్టడం కూడా ఎలా ఉండాలంటే ఫోకస్డ్గా ఉండాలి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం ఈ వయసులో చదువుకుంటున్నప్పుడు ఏం చదవాలి, ఎలా చదవాలి అనేది వెరీ ఇంపార్టెంట్. దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ మెటీరియల్ అవైలబుల్. యూట్యూబ్లో కానీ మీ దగ్గర లైబ్రరీలో కానీ బోల్డెన్ బుక్స్ ఉంటాయి. సో విచ్ బుక్, విచ్ చాప్టర్, విచ్ టాపిక్, ఫ్రమ్ వేర్ టు రీడ్, అది మీ సీనియర్స్, మీ లెక్చరర్స్ వీళ్ళతోటి గైడెన్స్ తీసుకొని చదవాలి. అలాగే మీ టీచర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఒక క్లాస్లో ఒక మంచి టాపిక్ ఏమైనా చెప్పారు, యూ ఫీల్ వెరీ హ్యాపీ, బాగా మంచి పాయింట్ నేర్చుకున్నాం అనుకుంటారు. గో బ్యాక్ టు యువర్ టీచర్ అండ్ థ్యాంక్ దెమ్. కాకినాడ వెంకట్ నగర్ లో గల శ్రీ భాస్కర్ టాలెంట్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. పండుగ వాతావరణం సంక్రాంతి ముందుగానే వచ్చిన భావనను కలిగించిందని ముఖ్య అతిథులు తెలియజేశారు. ఈ సందర్భంగా అతిథులు పిల్లలను ఉద్దేశించి ప్రసంగించి సాంప్రదాయాలకు ప్రేరణతో విలువ ఇవ్వాలని, సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు చేయడంలో భాస్కర్ స్కూల్ ముందుంటుందని స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూడా చైర్మన్ తుమ్మల బాబు, టీడీపీ టౌన్ అధ్యక్షుడు మల్లిపూడి వీరు, టీడీపీ వైస్ ప్రెసిడెంట్ అంబటి చిన్న, ఆర్టీఐ స్టేట్ సెక్రటరీ పప్పు దుర్గా రమేష్, యువసేన బ్లడ్ బ్యాంక్ అండ్ చారిటీ బొల్లం సతీష్, కాకినాడ ప్రియమైన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ మావా బ్రో శివ విచ్చేశారు.
వీరిని భాస్కర్ టాలెంట్ స్కూల్ అధినేత కేవీ సుబ్బిరెడ్డి ఘనంగా స్వాగతించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ వైస్ చైర్మన్ గౌతమ్ రాహుల్, శ్రీ భాస్కర్ స్కూల్ డైరెక్టర్స్ కె రత్నం, ఉపాధ్యాయులు సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన రంగవల్లి పోటీలు గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈరోజు మన కాకినాడలో మన సంక్రాంతి సంబరాలని శ్రీ భాస్కర స్కూల్స్ అధినేత రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఇంతమంది పిల్లల ఆధ్వర్యంలో ఈ పండగ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉంది. మన సంస్కృతి సాంప్రదాయాలని కాపాడుకుంటూ మరి ఇలాంటి భావితరాలకు తెలిసే విధంగా ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రతి స్కూల్స్లోని కూడా నిర్వహిస్తే అందరికీ కూడా పిల్లలకి మన యొక్క పండగ సాంప్రదాయాలు అన్నీ కూడా తెలుస్తాయి. ఇటువంటి మంచి కార్యక్రమానికి మా కొండబాబు గారిని అలాగే మమ్మల్ని పిలిచి ముఖ్య అతిథిగా పిలిచినందుకు రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇంకా ఈ స్కూల్ ఉన్నత స్థాయికి వెళ్ళాలని, ఇంకా మంచి పెద్ద స్థాయికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ భాస్కర స్కూల్ సుబ్బిరెడ్డి గారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలని వాళ్ళ పిల్లలతో జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ముందుగా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మీరందరూ కూడా పిల్లలందరూ ఈ కుటుంబాలతో ఈ సంక్రాంతిని మరింత ఉత్సాహంగా జరుపుకోవాలని, ఏదైతే ఈరోజు జరిపిస్తున్న కార్యక్రమం ఉందో సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ పిల్లలకి మన సంస్కృతి ఏంటో తెలియజెప్పే విధంగా ఈ ముగ్గుల పోటీలు కానివ్వండి, వేషధారులు కానివ్వండి, భోగిమంటల కార్యక్రమం కానీ చాలా సంతోషకరమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిపారు. తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే పిల్లలందరికీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేయాలని, దీనికి సంబంధించి మమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించినందుకు స్కూల్ యాజమాన్యానికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ భాస్కర్ స్కూల్లో ఈ సంక్రాంతి సంబరాలు అడ్వాన్స్గా ఇంత రంగరంగ వైభవంగా జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే నా చిన్ననాటి స్నేహితులు టౌన్ టీడీపీ ప్రెసిడెంట్ వీరు గారికి, అలాగే స్టేట్ ఆర్టీఐ చైర్మన్ సెక్రటరీ దుర్గా రమేష్ గారికి, అలాగే ఎక్స్ కార్పొరేటర్ రమేష్ గారికి, తదితర పెద్దలందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ ఆనందకరమైన వాతావరణంలో ఇవన్నీ తిలకించి వారి అభిప్రాయాలు తెలుసుకుని ఇలాగే ప్రతి స్కూల్లో కూడా జరగాలని వారు కోరుకుంటున్నందుకు, అలాగే నేను ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా ఇది ముందు అన్ని స్కూల్లో కూడా జరిపించేలాగా చూస్తానని మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పిఠాపురంలో ఉన్న ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామివారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాల వద్ద బారులు తీరారు. ఉత్తర ద్వార ప్రవేశం చేసి తరించారు. ఇందులో భాగంగా పంచమాధవ దివ్యక్షేత్రాల్లో ఒకటిగా బాసిల్లుతున్న పిఠాపురం శ్రీ కుంతి మాధవ స్వామి ఆలయంలో నిన్న రాత్రి నుంచి స్వామివారికి పంచామృతాభిషేకాలు, విశేషంగా పూజలు, అర్చనలు ఆలయ అర్చకులు చక్రవర్తుల నరసింహాచార్యులు, మాధవాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. అనంతరం రాజలక్ష్మి సమేత కుంతి మాధవ స్వామిని, గోదా అమ్మవారిని పల్లకీలో ఉంచి ఆలయంలో ఉన్న వైకుంఠ ద్వారంగా చెప్పబడే ఉత్తర ద్వార ప్రవేశం చేయించారు. స్వామివారితో పాటు భక్తులు కూడా పెద్ద ఎత్తున ఉత్తర ద్వార ప్రవేశంతో ప్రదక్షిణ చేసి స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకున్నారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తన సతీమణి లక్ష్మీదేవి టీడీపీ నాయకులతో కలిసి ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ, లక్ష్మీదేవి దంపతులకు ఆలయ ఈవో నున్నా శ్రీరాములు స్వామివారి శేషవస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. కొండేపూడి ప్రకాష్, సోము సత్యబాబు, అల్లవరపు నగేష్, కోళ్ల బంగారుబాబు, మొల్లి నాగమరెడ్డి రాజు, నల్లా శ్రీను, రావుల రమేష్, రాయవరపు తిరుమలరావు, పైలా వాసు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ వ్యాప్తంగా మన కుంతి మాధవస్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది. ధనుర్మాసం సందర్భంగా
ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది. నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలామంది ఇక్కడ రావడం జరిగింది. చేత ఈ యొక్క ఆలయాన్ని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మరి ఇక్కడ ఫ్లోరింగ్ కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ఈ ఆలయానికి రవణక్కపేటలో 50 ఎకరాలు ఆస్తుంది స్వామివారికి. అది ఆక్రమణ గురవుతే కూడా అది ఖాళీ చేయించి మనం ఆక్షన్ పెట్టాం. తర్వాత లీగల్గా ప్రొసీడ్ అవ్వడం జరిగింది. ఇప్పుడే ఈవోతో మాట్లాడాం. మరి ఏ విధమైన అడ్డంకులు ఉన్నాయో తీసి స్వామివారి యొక్క ఆస్తి 50 ఎకరాలు ఆస్తిని స్వామివారికి ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మేమందరూ కూడా పనిచేస్తామని ఆ విధంగా తెలియజేస్తూ మరి కుంతి మాధవ స్వామి వారి యొక్క ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి స్వామివారి. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వేంచేసిన శ్రీ రాజలక్ష్మి సమేత శ్రీ భవనారాయణ స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. జనసేన నాయకులు పుల్ల శ్రీరాములు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. స్వామివారి ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు భక్తులు భారీ క్యూలైన్లలో బారులు తీరారు. ఆలయ అర్చకులు కిరణ్ ఆచార్యులు స్వామివారి పూజలు అభిషేకాలు జరిపించారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జనసేన నాయకుడు పుల్ల శ్రీరాములు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా పుల్ల శ్రీరాములు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం హయాంలో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వారి సలహాలు సూచన మేరకు దేవాలయానికి వచ్చే భక్తులందరికీ విశేషంగా వచ్చే భక్తులందరూ కూడా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడమైంది. అదేవిధంగా ఉచిత ప్రసాదము, ఉచిత దర్శనం కూడా ఏర్పాటు చేయడమైంది. దాంతోపాటు 30 రూపాయలు, అతిశీఘ్రంగా 100 రూపాయల టికెట్ కూడా ఏర్పాటు చేసి భక్తులు అతిశీఘ్రంగా దర్శనం చేసుకునే విధంగా జరిగింది. అదేవిధంగా ఉచితంగా స్వామివారి దేవతలు వచ్చి భక్తులకు వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగలేదు. పొద్దున్న నుంచి స్వామివారి దర్శనానికి ప్రశాంతంగా జరుగుతుంది. సుమారు ఇప్పటి వరకు 20,000 మంది భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఇంకా 20,000 మంది భక్తులు వచ్చే అవకాశం కలదని ఊహిస్తున్నాం. ఆ ఊహ దగ్గరనే అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. కావున దేవాలయానికి వచ్చే భక్తులకి అందరూ స్వామివారి దర్శించి తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి ప్రభుత్వ పాత్ర కావాల్సిందిగా కోరుతారు. వైఎస్ఆర్సీపీ వీవర్స్ విభాగం కాకినాడ జిల్లా అధ్యక్షులుగా గొల్లప్రోలుకు చెందిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పిఠాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు తెడ్లపు చిన్నారావు నూతనంగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా తెడ్లపు చిన్నారావు వైసీపీ గొల్లప్రోలు నాయకులతో కలిసి వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ ను పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెడ్లపు చిన్నారావుకు పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ పలువురు నాయకులు అభినందనలు తెలిపి సన్మానించారు. ఈ సందర్భంగా తెడ్లపు చిన్నారావు వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో గండిపల్లి బాబి, మొగిలి అయ్యారావు, మైనం రాజా, బొజ్జ పెదకాపు, రావుల మాధవరావు, కొత్తెం దత్తుడు, ఉల్వల భూషణం, సూరవరపు అయ్యన్న, పితాని కాశీ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడిగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మేడం గారికి, జగన్ గారికి, మన ప్రసాద్ కన్నబాబు గారికి, మిగతా లీడర్స్కి ఉన్నాను. అలాగే నాకు 2021లో మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా వైఎస్ఆర్సీపీ తరఫున నాకు అవకాశం ఇచ్చారు. అలాగే వేళ కూడా దేనికి ఈ పదవికి నాకు వెన్ను తెచ్చేలాగా మన మేడం గారు తెస్తానన్న నమ్మకంతో ఈ పదవి నాకు చాలా ధన్యవాదాలు దీనికి. అలాగే పార్టీ కోసం దాదాపు 15 సంవత్సరాలు బట్టి కష్టపడతా ఉన్నాను నేను. ఇప్పుడు కూడా మంచి బరువు బాధ్యత మళ్ళీ నామే పెట్టారు. నాకు అవకాశం ఉన్నంత వరకు, నాకు తెలిసినంత వరకు నా వాళ్ళకి కానీ మన వాళ్ళకి కానీ మా వేవర్స్ కానీ నా నుంచి ఏ రకమైన సహాయం, ఏ స్వార్థం లేకుండా కష్టపడి పనిచేస్తానని, అలాగే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావడానికి ఎలా కృషి చేస్తామని హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. పిఠాపురం నియోజకవర్గంలో కూడా సంస్థాగత నిర్మాణం పటిష్టంగా చేయాలనేది నా ఆలోచన. అందులో భాగంగా వివిధ అనుబంధ సంఘాలకి సంబంధించిన అధ్యక్షుల్ని నియమించాలనుకున్నప్పుడు
వీవర్స్ సంఘకి జిల్లా అధ్యక్షులుగా ఎవరిని నియమించాలనేది ముఖ్యంగా జిల్లాలో ఈ కాకినాడ జిల్లాలో పిఠాపురం నియోజకవర్గంలో యాక్టివ్గా పనిచేసే వాళ్ళు కావాలి, కన్సర్న్ ఉన్న వాళ్ళు కావాలి అని అనుకున్నప్పుడు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి మరి కొంతమంది సూచనలు సలహాలు పెద్దలందరినీ కూడా అడగడం జరిగింది. అదేవిధంగా గొల్లపోలు పట్టణంలో ఉన్న నాయకులను అందరినీ కూడా సంప్రదించడం జరిగింది. అందరూ కూడా మరి తెడ్లకు చిన్నగా అయితే బాగుంటుందని చెప్పి సూచన నాకు చేశారు. నేను కూడా ఆయన మార్కెట్ కమిటీ చైర్మన్గా చేశారు, పార్టీలో పనిచేసి ఉన్నారు. కాబట్టి వీవర్స్కి సంబంధించిన సమస్యలని ప్రభుత్వానికి చెప్పడంలో కానీ, వారికి ఏదైనా సమస్య ఉంటే అండగా ఉండడంలో కానీ తప్పకుండా ఆయన మరి వర్క్ చేస్తారనే నమ్మకంతో కన్నబాబు గారి ద్వారా మేము జగన్మోహన్ రెడ్డి గారికి పంపించడం జరిగింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు దాన్ని ఆయన కూడా యాక్సెప్ట్ చేసి ఈరోజు నియామకాన్ని ఇచ్చారు. నేను హృదయపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారికి, కన్నబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిన్న గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చేనేత వర్గానికి పార్టీ పరంగా, వ్యక్తిగత పరంగా కూడా మేము ఎప్పుడు కూడా వారికి అండదండలుగా ఉన్నాము. ఇప్పుడు కూడా ఎప్పుడు పార్టీ పరంగా ప్రతిపక్షంలో ఉన్నా కూడా నేతన్నలకి మా నేతలందరి సహకారం ఎప్పుడు ఉంటుంది. వారికి ఏ పని ఉన్నా సరే మేమందరం కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ చిన్న గారికి శుభాకాంక్షలు. తప్పకుండా మీరు చక్కగా నేతన్నలతో అనుబంధాన్ని పెంచుకుంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వానికి తెలియజేసే విధంగా మనం పనిచేయాలని కోరుతాం. కాకినాడ సినిమా రోడ్ రామకృష్ణారావుపేట మునగాలవారి వీధిలో వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, లక్ష తులసి పూజ, అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిపించారు. లక్ష్మీ గంగోత్రి ఫర్నిచర్ హోమ్ నీడ్స్ అధినేత ప్రదీప్, లావణ్య దంపతులు పీఠలపై కూర్చొని స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. వేద పండితుల మంత్రోర్చనల నడుమ అర్చక స్వాములు పీఠలపై కూర్చొని ప్రదీప్, లావణ్య దంపతులతో పూజలు, అభిషేకాలు చేయించారు. పూజల వివరాలను ఆలయ కమిటీ సభ్యులు పప్పు వీరకుమార్, ఆలయ అర్చకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పప్పు వీరకుమార్, కొప్పుల వీరభద్రారావు, కాళ్ల చిన్న, దొడ్డి మున్ని, పెద్ద సంఖ్యలో మహిళలు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. ఈ రోజున వైకుంఠ ఏకాదశి పర్వదినమున స్వామివారికి ముందుగా గణపతి పూజా కార్యక్రమం, అలాగే స్వామివారికి ప్రీతిగా పంచామృత అభిషేకం, ఫలోదక స్నానం, స్వామివారికి చక్కగా అభిషేకం జరిగింది. అనంతరం తులసిపత్రి పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. మరికొద్దిసేపట్లో ఒక పావు గంటలో స్వామివారికి అలంకారం చేసిన తర్వాత తులసిపత్రి పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. కాకినాడ రామకృష్ణరావుపేట మునగలవారిలో ప్రతి సంవత్సరం ముక్కోటి ఏకాదశి సందర్భంగా తులసి పూజ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం జరిపించే దాతలు లక్ష్మీ గంగోత్రి ఫర్నిచర్ షాప్ యాజమాన్య వారు. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన అనంతరం ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతుంది. కాకినాడ వెంకట్ నగర్ లో వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు. తెల్లవారుజాము నుండి స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. అదేవిధంగా స్వామివారి ఆలయంలో తెల్లవారుజామున తిరుప్పావై పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గోవిందాచార్యులు మాట్లాడుతూ ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 14వ తేదీన గోదా రంగనాథుల కళ్యాణం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కాకినాడ వెంకటనగరంలో వేయించేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు భక్తి శ్రద్ధలతో వచ్చి ఆ స్వామివారిని సేవించుకుంటూ ఉన్నారు. ఈ ధనుర్మాస మహోత్సవాల్లో ఇది ఒక ముఖ్యమైనటువంటి రోజు. ఈ యొక్క ధనుర్మాస ఉత్సవాన్ని భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటూ ఉండడం చేత ఈ రోజు దానికి పరాకాష్ట ఈ వైకుంఠ ఏకాదశి అనేటువంటిది. అలాగే రేపు రాబోయే 13వ తేదీ భోగి రోజున గోదా కళ్యాణం కూడా ఈ ఆలయంలో జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఇంకా మరింత శ్రద్ధాభక్తులతో వచ్చి ఆ యొక్క కళ్యాణోత్సవాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా మనం చేసుకుంటున్నాం.
సామర్లకోట మండలం పనసపాడు గ్రామంలో వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. ముల్లోకాలను తలపించే విధంగా 7 ద్వారాలను ఏర్పాటు చేసి అనంతరం ఉత్తర ద్వారం ఏర్పాటు చేశారు. కాకినాడ పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అశేషంగా తరలివచ్చిన భక్తులతో క్యూలైన్లలో బారులు తీరారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఉదయస్వామి, వ్యవస్థాపక ధర్మకర్తలు పాలకూరి శ్రీనివాస్, సుమంత్, రోహిత్లు మాట్లాడుతూ ఆలయంలో ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. కులగ్రహస్థం దరగక్రం పీతాంబరం దర్శనపాదవద్ధం హస్తద్వయేన ఆస్తభాజాతం శ్రీ భూసమేతం భజ వెంకటేశం. పనసపాడు గ్రామంలో వేచేస్తున్న శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ముక్కోటి ఏకాదశి మహాపర్వదినాన్ని దర్శించుకుని స్వామివారి భక్తులకి వైకుంఠంలో స్వామి ఎలా ఉంటారో అట్లానే వైకుంఠ నారాయణ స్వామివారిగా భక్తులు అనుగ్రహిస్తున్నారు. ఉదయం 5 గంటల స్వామివారికి ఉత్తరద్వారం నిర్వహించడం జరిగింది. స్వామివారి పొద్దున 5 గంటల వరకు ప్రభుత్వం కూడా మధ్యాహ్నం 2 గంటలకు వస్తున్నారు. 2 గంటల వరకు భక్తులు వస్తారని ఆశిస్తున్నాము. అట్లానే మధ్యాహ్నం 3 గంటలకి స్వామివారి తిరుపతి ఉత్సవం జరుగుతుంది. సాయంత్రం 8 గంటలకు స్వామివారి విశేష ఉత్సవం, అట్లానే స్వామివారి పౌర్ణమిశాలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి స్వామి యొక్క అనుగ్రహం పొందవలసిన కోరుతున్నాం. ఓ నమో వెంకటేశాయ. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం సమీపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆలయం ఉన్న ఈరోజు అంగరంగ వైభవంగా ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా సప్తద్వారాలతో అలంకరించడం జరిగింది. స్వామివారు విశేషమైన అలంకరణతో అందరికీ దర్శనమిచ్చారు. కావున 8 మంది భక్తులు వచ్చి అందరూ సహకరించినందుకు చాలా ధన్యవాదములు. ఇలాగే ప్రతి సంవత్సరం మా గురువు గారైన ఉదయ్ గారు, మా నాన్నగారి సహకారంతో, ఇలాగే మీ అందరి సహకారంతో మరిన్ని కార్యక్రమాలు జయప్రదం చేయాలని కోరుతూ ధన్యవాదాలు. కాకినాడ దేవాలయం వీధిలో వేంచేసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో 85వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తరించారు. ఉత్సవాలు 16వ రోజు స్వామివారిని శ్రీ జగన్మోహిని అవతారంలో స్వామివారి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుండి స్వామి అమ్మవార్లకు అభిషేకాలు, పూజలను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. ధనుర్మాసోత్సవాలను పురస్కరించుకొని నిర్వహిస్తున్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పొందూరు అనంతరామ్ గోపాల్ మాట్లాడుతూ దశావతారాల ప్రదర్శన కార్యక్రమంలో 16వ రోజు శ్రీ జగన్మోహిని అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారన్నారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేశ్వరరావు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. చిన్నతనంలోనే సేవాభావం అలవర్చుకోవాలని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు సూచించారు. ఆయన తన మనవరాలు అరుణాచలేశ్వరి జన్మదిన వేడుకలు ప్రతిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు అడపా జగదీష్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు మల్లాడి జయబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ వద్ద కేక్ కట్ చేసి ప్రతిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు అడపా జగదీష్ ఏర్పరిచిన దుప్పట్లు, దుస్తులు మండపాక అరుణాచలేశ్వరి చేతుల మీదుగా పేదలకు పంపిణీ చేశారు. అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీలో పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా మండపాక సుబ్బు మాట్లాడుతూ 10 మందికి అండగా ఉండాలని అన్నారు. ప్రతిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు అడపా జగదీష్ మాట్లాడుతూ అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా 1000 రోజుల భోజన వసతి కల్పిస్తున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండపాక శ్రీను, మండపాక సాయి, మండపాక వీర వెంకట సత్యనారాయణ, అడపా వీరలక్ష్మి, అడపా అనూష, కాలాడి వెంకటేష్, సిహెచ్ శేఖర్, మండపాక నాగబాబు, ఫౌండేషన్ సభ్యులు, మండపాక అరుణాచలేశ్వరి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విధముగా భారీ ఎత్తున కూడా ఏర్పరిచారు అడపా జగదీష్ గారికి. రాష్ట్ర కమిటీ తరపున, నా తరపున హృదయపూర్వక అభినందనలు. అదేవిధంగా మరి చాలామంది ఈ అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీ ద్వారా ఇంట్లో పుట్టినరోజులు జరుపుకోకుండా ప్రతి పేదవారికి మేము అండగా ఉంటామని మరి కార్యక్రమాలు చేసుకోవడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. మరి ప్రతి ఒక్కరూ ఆశించి పేదవారికి అండగా ఉంటారని మరి తెలుగు ఇరు రాష్ట్ర ప్రజలందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. అదేవిధంగా మరి వచ్చే సంక్రాంతి కూడా అనేక సేవా కార్యక్రమాలతో మీ ఫౌండేషన్ ముందు ఉంటుందని కోరుకుంటూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. జరపడం చాలా ఆనందకరంగా ఉంది. అదే విషయంలో పేదవారికి ఆకలి నింపడం ఈ భోజన వసతి కల్పించిన మండపాక అరుణాచలేశ్వరి వాళ్ళ కుటుంబ సభ్యులు దుప్పట్ల చేశారు. అలాగే పేదవారికి బట్టల పంపిణీ పండగ కానుకగా ఈరోజు దుప్పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి అన్న మా టీడీ జనార్దన్ గారికి, చెరుకూరి సాయిరాం వర్మ గారికి ముందుగా మా కృతజ్ఞతలు తెలుపుతూ నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు గారు
మన కొండబాబు గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం జరపడం జరిగింది. మీ ప్రతిపాడు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అధ్యక్షులు అడపా జగదీష్ కుమార్. ఈ అవకాశం కల్పించిన మా అభివృద్ధి బాట వరుపుల సత్యప్రభ గారికి నా కృతజ్ఞతలు తెలుపుతూ మీ జగదీష్ కుమార్. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో నూతనంగా నెలకొల్పిన శ్రీరామ జనరల్ స్టోర్ ఫ్రూట్ జ్యూస్ అండ్ ఐస్ క్రీమ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేన నాయకులు పుల్లా శ్రీరాములు పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. అనంతరం యజమాని కర్రి మణికంఠ మాట్లాడుతూ మా ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పుల్లా వీరబాబు, ముద్దన రవి నాయకులు పాల్గొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కళ వాహినిలో 55వ వార్షికోత్సవాలు, ధనుర్మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సంస్థ వ్యవస్థాపకురాలు ఈ శ్రీనివాసమ్మ శత జయంతి వేడుకలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న సంగీత నృత్యోత్సవాలు సత్కళ వాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యుల పర్యవేక్షణలో జరిపిస్తున్నారు. కళావాహిని 55వ వార్షికోత్సవం సంస్థ వ్యవస్థాపకురాలు ఈయూని శ్రీనివాసమ్మ శత జయంతి వేడుకల్లో నిర్వాహకులు ఈవి కృష్ణమాచార్యుల పర్యవేక్షణలో గురువారం బాలా త్రిపుర సుందరి భజన మండలి వారిచే సంగీత గానం, అలాగే శారదా కళాక్షేత్రం కూచిపూడి నృత్యం కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం సత్కళావాహిని సంక్రాంతి మంజలి సంగీత కళాశాలలో వీణ విద్యలో డిప్లొమా డిస్ట్రిక్ట్ ఫస్ట్ 10,000 నగదు బహుమతి సాధించిన పొన్నం జయలక్ష్మి సత్యానందంకు అభినందన సత్కారం జరిగింది. సత్కళావాహిని తరపున ఈవి కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో పొన్నం జయలక్ష్మి సత్యానందం దంపతులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సన్మాన గ్రహీత కుటుంబ సభ్యులు, సత్కళావాహిని సంగీత సభ్యులు, ప్రేక్షకులు పాల్గొన్నారు. పాస్ అయ్యి 10,000 రూపాయల క్యాష్ అవార్డుని యూనివర్సిటీ ద్వారా సంపాదించుకుని సత్కాల వాయికి గుడివిలు తీసుకొచ్చిన శ్రీమతి పొన్నం జయలక్ష్మి గారికి ఈ వేదిక మీద ఘన సన్మానం జరిగిందండి. వారి భర్త గారైన సత్యానందం గారు కూడా ఒక గొప్ప ఆఫీసర్గా భార్యని చాలా ప్రోత్సహించి ఈ కళారంగాన్ని ఉద్యోగం తీసుకొచ్చారు. 4 సంవత్సరాల పాటు వారి కోర్సు చేసి సత్కళావాహిని ఖ్యాతిని పెంచారని తెలియజేస్తాం. చండీగఢ్ యూనివర్సిటీ ఈ యొక్క డిప్లొమా సంచలన స్కూల్ ఆఫ్ డ్యాన్స్ ద్వారా మనకి ప్రాచీన కళా కేంద్ర అవార్డుని జయలక్ష్మి గారు ఇవ్వడం ఈరోజు ప్రధాన కార్యక్రమంగా జరిగిందని తెలియజేసుకుంటూ ఇంకా ఈ కార్యక్రమాలు జనవరి 14 వరకు జరుగుతాయి. కనుక 14వ తారీఖుని గోదావరి రంగనాథ స్వామి దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుందని తెలియజేస్తూ కాకినాడ పట్టణ ప్రజల్ని, భక్తుల్ని, అభిమానుల్ని, కళాకారుల్ని అందరూ కూడా ఇదే ఆహ్వానంగా అందరినీ ఆహ్వానిస్తూ నమస్కారం. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇకపై ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రతి జిల్లా పర్యటిస్తా. డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రకటన. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. జగన్నాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకున్న సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు దంపతులు. నగర వాడబలిజ సంక్షేమ సంఘానికి తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి. ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. ఏపీఎస్పీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు. ముఖ్య అతిథిగా హాజరైన 3rd బెటాలియన్ కమాండెంట్ ఎం దీపిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.